శ్రీరామ సీతారామ. నేనమ్మా ఎందుకు డల్గా ఉన్నావు? సూర్యచంద్రులు మాయమై లోకానికి చీకటి మిగిలించినా భరించొచ్చేమో, కానీ నువ్వు ఇలా డల్గా ఉంటే భరించడం కష్టం. నది కానకట్టు ఉండాలి, కానీ నీ నోటికి కాదు. నువ్వెప్పుడు గలగలా మాట్లాడుతూనే ఉండాలి. నేనమ్మా ఎప్పుడు డల్గా ఉండే నన్ను ఇలా మార్చావు. ఇప్పుడు నువ్వు నాలా డల్గా మూడిగా ఉన్నావు. నేను ఇలా డల్గా మూడిగా ఉంటే నువ్వేం చేసేదానివో తెలుసా? అయ్యో రామా, నవ్వమంటే అలా ముడుచుకోపోతారేంటండి? నవ్వండి. ఆడపిల్ల నేనండి, మీరు కాదు. మగవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ యాక్టివ్గా ఉండాలి. నేను వసపిట్టలా వాగుతాను, నోటికి తాళం వేయకూడదు, విపరీతమైన అల్లరి చేస్తాను, అడ్డుపడకూడదు. నేను అప్పుడప్పుడు బొంగమూతి పెడతాను, నన్ను బ్రతిమలాడాలి. నేను ఎంత యాక్ట్ చేసినా కూడా నువ్వు నవ్వలేదంటే ఏం చేస్తే నువ్వు నవ్వుతావు? ఐ గాట్ అన్ ఐడియా. 1 minute. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు డల్గా ఉండకూడదు, సరేనా? సరే. నువ్వు నా దేవతవి. ఐ లవ్ యూ మీనమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? నేను అలా చూస్తుంటే ఈరోజు మన శోభనం జరుగుతుందేమో అనిపిస్తుంది. రాజు, రాజు, రాజు! వస్తున్నా నాయ్ గారు. ఏంట్రా పిలవగానే రావాలి కదా? తోటలో ఉండిపోయాను బాబు. చెప్పండి బాబు. బాబు గారు, ఈనాటికి నా మనసులో మాట తెలుసుకున్నారు. ఈ డబ్బుతో నేను ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటాను. మీరు ఎప్పుడు మిస్డ్ కాల్ ఇస్తే ఇదిగో అలా వచ్చి మీ కాళ్ళ మీద వాలిపోతాను. మీరు హలో అంటే చాలు, నేను పోలోమంటూ వచ్చేస్తాను. రేయ్, ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అబ్బే, నేను సెల్ ఫోన్ కొన్నాక తక్కువే మాట్లాడతాను బాబు. ఏడ్చావు. మార్కెట్కి వెళ్ళి ఆ డబ్బులకు సరిపడే మల్లెపూలు కొనుక్కొనిరా. ఇంత డబ్బులతో మల్లెపూల ఏం చేసుకుంటారు బాబు? ఒక సూది దారం తీసుకొని ఆ, ఒక్కొక్క పువ్వుని ఆ, మాలగా గుచ్చి ఆ, మన ఇద్దరం ఆ, అక్కడ వీధి చివరికి వెళ్ళి ఆ. పూలమ్మా పూలు, తాజా తాజా మల్లె పూలు, మూర 10 రూపాయలు మాత్రమే అమ్ముకుందాం. 10 రూపాయల ఏ లాభం లేదు. మూర 20 రూపాయలకి అమ్ముకుందాం. రేయ్, వెళ్ళి చెప్పిన పని చెయ్యి. మీకు లాభం వస్తుందని చెప్పాను. 10 రూపాయలకి అమ్ముకోండి, 5 రూపాయలకి అమ్ముకోండి, లేకపోతే ఫ్రీగా ఇచ్చేసుకోండి.
మర్చిపోయావా? ముందు నువ్వు తాగు. One minute. I'll be back. కిష్టయ్య, పెంటయ్య, ఈశ్వరమ్మ, కమలమ్మ, బాబు గారు. బాబు గారు, మీ అందరూ వెళ్ళి హ్యాపీగా సినిమా చూసిరండి. అలాగే బాబు. బాబు గారు, మేమందరం వెళ్ళి సినిమా చూసొస్తాం. వాళ్ళు మాత్రమే వెళ్తారు, నువ్వు కాదు. మీరు వెళ్ళండి. అలాగే బాబు. బాబు గారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తానండి. నువ్వు ఇక్కడే ఉండు, బయట కాపలా ఉండు. కదలేవో చంపేస్తాను. చీమ చీమ కూడా లోపలికి రావడానికి వీల్లేదు. చీమ చీమ కూడా లోపలికి రావడానికి వీల్లేదు. నా బతుకు కూడా చీమలాగా అయిపోయింది. ఎప్పుడో ఇంట్లోకి రాకముందు ఆఖరిసారిగా అన్నమయ్య సినిమా చూశాను. ఆ తర్వాత ఓ సినిమా లేదు, ఓ నాటకం లేదు, ఓ టీవీ సీరియల్ లేదు. ఛీ, యాదవ్ బతుకని. మనిషి అన్నాక కాసింత కళాపోసన ఉండాలా? ఆయనకి లేకుండా పోయింది, నాకు లేకుండా పోయింది. చచ్చ ఈ ఇంట్లో పని కోసం వచ్చాను, పనికి రాకుండా పోయాను. బయట కాపలా కాయాలంట, కాపలా. ఐఎమ్ సారీ. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఉదయాన్నే సూర్యుడు తలుపు కొట్టకపోతే బాగుండనిపిస్తుంది. హాయ్ 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 హాయ్.
అరే విష్ణు, వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ రా. నాకు మాత్రం షాకింగ్ సర్ప్రైజ్ రా. ఎవరో ఏంటో చూడకుండా అలా షూట్ చేసావేంట్రా? అసలు ఎవరైనా షూట్ చేసావురా? రాజు డోర్ కొట్టాడనుకున్నాను రా. వామ్మో, ఇంకా నయ్యం ఎదురుగా నేను లేను, లేకపోతే డోర్ ఓపెన్ కాగానే నేను క్లోజ్ అయిపోయేవాడిని. రారా, కమ్ ఇన్ సైడ్. రాజు, అయ్యా బాబు గారు. లగేజ్ లోపల పెట్టు. అలాగే బాబు. కమ్. నీకు మొదటి రాత్రి సంగతి దేవుడెరుగు. తేడా వచ్చుంటే నాకు ఇది ఆఖరి రాత్రి అయ్యేది. నేను ఇంకా బతుకున్నానంటే కాబోయే నా భార్య మంగళసూత్రం గట్టిది బాబోయ్. అబ్బో, అబ్బో. అమ్మా. సిట్. థ్యాంక్ యూ రా. చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా. ముందు ఆ గన్ తీసి పక్కన పెట్టరా, మళ్ళీ పేలుతుంది. ఓకే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కూడా చోలో 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 హ్యాపీగా ఉందిరా. ఇప్పుడు ఏం చేస్తాం? నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా. ముందు ఆ గన్ తీసి పక్కన పెట్టరా, మళ్ళీ పేలుతుంది. ఓకే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కూడా చోలో 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 హ్యాపీగా ఉందిరా. ఇప్పుడు ఏం చేస్తున్నారా? మా బిజినెస్లు చూసుకుంటున్నాను. నువ్వు? యుఎస్లో కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాను రా. హ్యాపీగా ఉన్నాను, జాలీ లైఫ్. కానీ నిన్ను చూస్తుంటేనేరా చాలా సర్ప్రైజింగ్గా ఉంది. చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఎలా ఉండేవాడురా? ముద్దపప్పులా తల కొబ్బరి నూనె పెట్టుకుని భయం భయంగా. కానీ ఇప్పుడు టోటల్గా న్యూ లుక్, బాడీ లాంగ్వేజ్ మారింది. నైస్ మేక్ ఓవర్. నాలో నీ మార్పు కారణం మై వైఫ్. లైఫ్ అంటే ఇంతే అని డల్గా సాగిపోయిన లైఫ్లోకి తనొచ్చో కొత్త జీవితాన్ని ఇచ్చింది, ఓ కొత్త అర్థాన్ని చెప్పింది. విష్ణు, విష్ణు, యువర్ వైఫ్ దేవ్. నిజంగా నీ వైఫ్ దేవతరా. నువ్వు చాలా లక్కీ. నీకంటే ముందు నేను చూస్తుంటే ఆ ఛాన్స్ నేను కొట్టేస్తుండేవాడిని. హాయ్, దిస్ ఇస్ విష్ణు. ఓ, ఇట్స్ ఓకే. వాడు నా ఫ్రెండ్ అని కాదు కానీ వాడు చాలా మంచోడు. యు ఆర్ లక్కీ. ఆఫ్ కోర్స్ వాడు ఇంకా లక్కీ అనుకోండి. యుఎస్ నుంచి జర్నీ చేసొచ్చు, రెస్ట్ తీసుకుందు కానీ పద. ఓకేరా, ఏమండి భోంచేయమని చెప్పండి. నా డిన్నర్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. నైస్ రూమ్ రా. థ్యాంక్ యూ. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా? చాలా మంది అమ్మాయిని చూశాను రా. 2-3 డేటింగ్ కూడా చేశాను, ఎవరూ సెట్ కాలేదు.
డేటింగ్ అంటే ఏం లేదురా, పెళ్లి కాకముందే అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇష్టాయిష్టాలని అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు. నచ్చిందనుకో మ్యారేజ్, లేదనుకో ఎవరి దారి వాళ్ళదే. ఏదేమైనారా మన తెలుగు అమ్మాయిలేరా. దట్టు నీ వైఫ్ లాంటి అమ్మాయి అయితే నాకు పక్కా సూట్ అవుతుందిరా. తప్పు కదరా. తప్పు కదూ. కొన్ని రోజులు వాడుకొని నచ్చలేదని బయటపడేయడానికి అదేం వస్తువు కాదు, మనసు. కొన్ని రోజులు కలిసి ఉండి నచ్చలేదంటే ఆడపిల్ల లైఫ్ ఏమవుతుందో ఆలోచించావా? అరే ఫుల్, నవ్వేడేస్ డేటింగ్ అనేది కామన్ రా. పెళ్లి చూపులు సాంప్రదాయాలు ఇవన్నీ ఎప్పుడూ పోయాయి. నీకు విషయం తెలుసా, అమ్మాయిలు కూడా చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సరే, టాపిక్ వదిలే. ఇండియా క్యాజువల్గా వచ్చావా, ఏదైనా పని మీద వచ్చావా? చిన్న పనిరా, మంచి ల్యాండ్ కొనాలన్నా ఒకే ఒక డ్రీమ్తో వచ్చాను. ఏమనుంటే చూసి పెట్టు. ఓకే, థ్యాంక్ యూ. రెస్ట్ తీసుకో. ఓకేరా. రాజు, బాబు. విష్ణుబాబుకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే బాబు. బాబు గారు, ఆ, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు బాబు గారు? ఆ? ఓ పంచే, లగేజ్ తీసుకెళ్లి కార్లో పెట్టే, ఇప్పుడే వెళ్ళిపోతాను. అలాగే బాబు గారు. అబ్బు, నీకేమైనా మెంట్లా? ఇప్పుడే కదా వచ్చాను, ఎప్పుడు వెళ్ళిపోతాను ఎవడైనా అడుగుతాడా? బాబు గారు, ఇక్కడ పరిస్థితులు మనస్తత్వాలు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. వచ్చిన పని తొందరగా చూసుకుని వెళ్ళిపోతే మంచిది బాబు. అలాగే బాబు, ల్యాండ్ కొనంగానే ఫస్ట్ నీకే చెప్పి నేను వెళ్ళిపోతాను. రిలాక్స్. మీ ఇష్టం అండి. అమెరికా నుండి వచ్చారు, అనవసరంగా అన్నిట్లో వేలు పెట్టకండి. అదే నేను చెప్పేది. ఆ? ఏం లేదు బాబు, త్వరలోనే మీకు ఆ ల్యాండ్ దొరకాలి. అంతే, త్వరగా మీరు అమెరికా వెళ్ళిపోవాలి. మీ డ్రీము బాగుండాలి బాబు. మీ డ్రీమ్ బాగుండాలి. మీరు వెళ్ళండి బాబు.